గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఏదైనా సంతోషం కానీ లేదంటే బాధ కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మొట్టమొదటి ఎవరితో చెప్పుకుంటాం? మనం అమ్మ నాన్నతో చెప్పుకుంటాం. అమ్మ నాన్న తర్వాత మనం ఎవరితో చెప్పుకుంటాం? స్నేహితులు. మరి అలాంటి స్నేహితుల గురించి మనం ఈరోజు పాఠ్యాంశ రూపంలో చెప్పుకున్నాం. అది మానవుల మధ్య కాదు, ఒక మామూలు వ్యక్తి, ఒక దేవుడి గురించి. నేను కృష్ణ సుధా. ఈరోజు పాఠ్యాంశం పేరు కృష్ణ సుధా. పాఠ్యాంశం పేరేటమ్మా? కృష్ణ సుధా. పాఠ్యాంశంలో వచ్చేటప్పటికి చేసిన ఫలితాలు. వివరణ, అవగాహన, ఆసక్తి. మరి మనం ఇందా చెప్పుకున్నాం కదా, మనకి ఏదైనా సమస్య కానీ సంతోషం కానీ ఏదైనా వచ్చినప్పుడు మొదట తల్లిదండ్రులతో పంచుకుంటాము, తర్వాత స్నేహితులతోటి పంచుకుంటాం. మనం ఇప్పుడంటే ప్రస్తుత కాలాన్ని బట్టి మనం విద్యాభ్యాసం ఎలా చేస్తున్నాం? పాఠశాలలో చేస్తూ ఉన్నాం. కానీ పూర్వకాలంలో విద్యను ఎక్కడ అభ్యసించేవాళ్ళు? ఆశ్రమంలో అభ్యసించేవాళ్ళు. ఎక్కడ? ఆశ్రమం. ఆశ్రమం అంటే పాఠశాల. ఆశ్రమం అంటే పాఠశాల. మరి ధనవంతులైనా పేదవారైనా ఏ కాలంలో కూడా మొత్తం కూడా ఆశ్రమంలోని విద్యని అభ్యసించేవాడు. విద్య అంటే చదువు. అంటే చదువు, అభ్యసించడం అంటే నేర్చుకున్నాం. మరి ధనికులైన పేదవారైనా మొత్తం ఆశ్రమంలో విద్యను అభ్యసించేవాడు. అలానే బాగా ధనికుడైనటువంటి కృష్ణుడికి పేదవాడైనటువంటి సుధాముడికి కూడా స్నేహం కుదిరింది. ఇక్కడ గురువు గారి దగ్గర ఆశ్రమంలో. మరి ఈ ఆశ్రమంలో గురువు దగ్గర ఉంటూ మనకి ఇప్పట్లాగా ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఇక్కడ ఇళ్ళ దగ్గర ఇచ్చి రావు. వాళ్ళు చదువు విద్యాభ్యాసం నేర్చుకోవడానికి వస్తే విద్యాభ్యాసం అయిపోయేంత వరకు కూడా ఎక్కడ ఉండేవాళ్ళు? గురువు దగ్గర ఆశ్రయం పొందేవాళ్ళు. ఆశ్రయం అంటే చోటు. ఆశ్రయం అంటే ఏంటి? చోటు ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అప్పట్లో మళ్ళాగా ఇడ్లీలు దోశలు కానీ లేదంటే ఉదయం పూట రకరకాల కూరలతోటి భోజనం చేయరు. అక్కడ ఉన్నటువంటి అడవులు కానీ ఎక్కడన్నా ప్రాంతాల్లో ఉన్నటువంటి కాయగూరలు కానీ మొత్తం కూడా సేకరించి గురువు తిన్న తర్వాత తాము తినేవాడు. సేకరించడం అంటే సంపాదించడం. ఏంటమ్మా? సేకరించడం అంటే సంపాదించుట. మరి ఇలా విద్య అభ్యసించిన తర్వాత సేకరించేసేసి మన విద్య అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? ఉన్నత స్థానాలకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మనకి 1 నుంచి 10 తరగతుల వరకు కానీ లేదా తర్వాత కానీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాం. మరి ఇదివరకు కాలంలో కూడా ఏం చేసేవాళ్ళు? వీళ్ళకి ధనికుడైనటువంటి కృష్ణుడికి పేదవాడైనటువంటి సుధాముడికి కూడా స్నేహం కుదిరింది. మరి విద్యాభ్యాసం అనంతరం కూడా ఏం చేశాడు? శ్రీకృష్ణుడు ధనవంతుడు అని చెప్పుకున్నాం కదా, అతడు దేనికి రాదయ్యాడు? ద్వారకాపురికి రాదయ్యాడు.
మరి సుధాముడు మాత్రం కూడా పేదవాడు కాబట్టి అతను పేదవాడుగానే ఉన్నాడు. పేదవాడుగా ఉండటం వల్ల ఏం చేశారు, అతను పేదరికంతో పాటు అతనికి పిల్లలు కూడా ఉన్నారు, చాలా మంది సంతానం కలిగి. మరి ఆ సంతానాన్ని పోషించుకోలేక అతని భార్య ఏం చేసిందంటే, ఏమండి మనం ఎంతవరకు ఈ పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాము, మనకి మీ మిత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉన్నారు కదా, అతను ధర్మంతుడని మనకు తెలుసు కదా, తన యొక్క సహాయం పొందవచ్చు కదా అని పంపించింది. మరి మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చిన్నతనంలో కాదు, మనకి కాలేజీ కానీ ఇంకా తర్వాత ఉద్యోగాల్లో కానీ ఏదన్నా స్నేహితులు అయినా కూడా మన పరిస్థితి బాగుంటే మనకి పలకరిస్తారు. అట్లా కాబట్టి మన దగ్గర డబ్బులు కానీ లేదంటే ఏదైనా ఆపదలు కానీ వచ్చినప్పుడు ఎవరైనా ఎంత స్నేహితులైనా కూడా మనకి పలకరించరు, కనీసం ఎవరో కూడా తెలియనట్టు ఉంటారంటే ప్రస్తుత పరిస్థితి. కానీ అప్పట్లో అలా లేదు. మరి సుధాముడు కూడా మరి విద్య అయిపోయిన తర్వాత చాలా కాలం మన ఇంట్లో ఉన్నాం కదా, మరి ఇతనేమో ధనవంతుడు, మరి గుర్తుపడతాడా లేదా అని సంశయిస్తూ, మరి మనం ఎవరైనా ఇళ్ళకెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటాము, ఉత్త చేతులు వెళ్తామా? వెళ్ళం. మన దగ్గర ఉన్నటువంటి ధనంతో ఏదైనా కొనుక్కోవటము లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా వస్తువులు తీసుకెళ్ళటం చేస్తాం. మరి ఇతను ఏం చేశాం, కడు పేదరికం అని చెప్పాడు. కడు పేదరికం అంటే అతని దగ్గర ఏముంది, అతని భార్య ఎంత చూసినా కూడా ఇంట్లో ఏమీ లేదు. ఏమున్నాయి, అటుకులు ఉన్నాయి. ఆ అటుకులు ఏం చేశాడు, మూట కట్టుకొని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అతను మనకి అర్థమైతే వెళ్ళాడు కానీ లోన సంశయం అనమాట. సంశయం అంటే అనుమానం. అంటే మరి ఎప్పుడో విద్య అయిపోయింది, అది చూస్తేనే ఒక రాజ్యానికి ద్వారకి రాజు, నేను చూస్తే ఎలా ఉన్నాను, కనీసం బొట్లైనా పంపిస్తారనే ఆలోచనతో వెళ్ళాడు. వెళ్ళి ఆసనానికి వెళ్ళడంతో ఏం చేశాడు, కృష్ణుడు ఎదురు రాని వచ్చేసి ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకున్నట్టే కావించుకోవడం చేశాడు. మరి అతని యొక్క ఈ అనుమానం మొత్తం కూడా పటాపంచలు అయిపోయేటట్టు ఏం చేశాడు, తన మామూలుగా అయితే బ్రాహ్మణుడు కదా, ఎంత దేవుడైనా కూడా బ్రాహ్మణ పూజ చేస్తూ ఉంటారు. ఏం చేశాడు, తన చెలికత్తెలు తన యొక్క కృష్ణ సమేత సత్యభామ సమేత శ్రీకృష్ణుడు ఏం చేశాడు, అతనికి సాధారణంగా ఆహ్వానించి కాళ్ళు కడిగి ఇంట్లోకి పిలిచేసి కుశల ప్రశ్నలు చేశారు. కుశల ప్రశ్నలు అంటే ఏంటి, కుశలము అంటే క్షేమ సమాచారాలు. ఏంటి, క్షేమ సమాచారాలు. కుశలము అంటే క్షేమం. అతని యొక్క క్షేమ సమాచారాలు అడిగారు. అంటే మనకి విద్యాభ్యాసం అయిపోయి చాలా రోజులైంది కదా, ఏంటి సుధమ్మ ఎలా ఉన్నావు ఏంటని సాధారణంగా ఆహ్వానించాడు. కానీ ఇతను వచ్చినటువంటి పని గుర్తుంది కానీ ఇతని యొక్క ఆహ్వానాన్ని చేసేసి అతను ఏమనుకున్నాడు, అడగటానికి మనసు రాలేదు. మనసు రాకుండా ఏం చేశాడు, అడిగాడు అనమాట శ్రీకృష్ణుడు. మరి అతను దేవుడు కదా, అడిగాడు, మరి నువ్వు కొత్త చేతులతో రావు కదా, నా కోసం ఏదో తీసుకొచ్చే ఉంటావు, ఏం తీసుకొచ్చావు చూపించి అన్నాడు. మరి అతను సందేహిస్తూనే తను తీసుకొచ్చినటువంటి అటుకుల మూటను పెట్టాడు. మరి అటుకులు చూడండి, ఇతను ఎంత సాధారణంగా ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించాడు ప్లస్ తిన్నాడు. తిన్న తర్వాత ఏం చేశాడు, మరి ఎప్పటో స్నేహితుడు ఇప్పుడు కూడా ప్రస్తుతాన్ని పెట్టుకుని ఎంతగా ఆహ్వానించి ఆదరించాడు కదా, మరి మనం అతని సహాయం అడగకూడదు అనే ఉద్దేశంతో అతను ఏమీ అడగకుండా ఏం చేశారు, తిరిగి అతని యొక్క గుడిసికి వెళ్ళిపోయాడు. కానీ అతను తిరిగి వెళ్ళిపోయేటప్పటికి అతని గుడిసె స్థానంలో ఏముంది, పెద్ద భవంతి ఉంది. భవంతి అంటే మేడ. భవంతి అంటే ఏముంది, పెద్ద మేడ ఉందన్నమాట. మరి ఈ రకంగా మనసులోనే తన యొక్క కోరికను తెలుసుకొని కృష్ణుడు అతని అడగకుండానే సహాయం చేసినందుకు అతను ఏం చేశాడు, ఆనంద బాష్పాలతోటి అతన్ని కావలించుకోవడం జరిగింది. మరి ఈ పాఠ్యాంశం బట్టి మనకు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, స్నేహానికి ధనిక పేద తారతమ్యం లేదు. మనకు అవకాశం ఉండి మనం చేతనైనంతలో మన స్నేహితుడికి సహాయం చేయవచ్చని తెలుసుకున్నాం. పాఠ్యాంశం వచ్చేటప్పటికి ఇంకోసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే పాఠ్యాంశం పేరు కృష్ణ సుధామ. ఈ కృష్ణ సుధామ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఇతని యొక్క సారీ అమ్మ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇతని యొక్క గురువు పేరు సందీపుడు. ఏంటి, సందీపుడు. సందీపుడు అనే గురువు దగ్గర ఇతను వీళ్ళు ఆశ్రమం పొంది విద్యను అభ్యసించేవాడు అనమాట. అభ్యసించిన తర్వాత విద్యాభ్యాసం అనంతరం కూడా ఏం చేశాడు, శ్రీకృష్ణుడు ద్వారకకి రాజయ్యాడు. సుధాముడు అలానే పేదవాడుగా ఉన్నాడు. అతని యొక్క భార్య యొక్క సలహాతోటి కృష్ణుడిని సహాయం పొందుదామని వెళ్ళిన తర్వాత అతని యొక్క కోరికను తెలుసుకోకుండానే గమనించేసి అతనికి ఆస్తులను ఇవ్వడం జరిగింది, ఆయన సంపదను ఇవ్వడం జరిగింది. మరి పాఠ్యాంశంలోకి వచ్చేటప్పటికి అభ్యసన ఫలితాలు నత్తి తెచ్చుకున్నాం. అంటే మన యొక్క విషయాలను తల్లిదండ్రులు కాకుండా
ఎవరితో పంచుకుంటామనేది జ్ఞప్తి తెచ్చుకోవడం జరిగింది. వివరణ పాఠ్యాంశాల గురించి సంపూర్తిగా వివరించడం జరిగింది. గుర్తించడం అంటే మన స్నేహం ఉన్నటువంటి విలువను గుర్తించడం జరిగింది. అవగాహన పాఠ్యాంశం మొదటి అర్థమైందమ్మా. అదేవిధంగా ఆసక్తి అంటే మనకి ఇప్పుడు కృష్ణుడు అతనికి సహాయం చేస్తాడా చేయడానికి ఆసక్తితోటి ఉండడం జరిగింది. ఎవరు? అతని యొక్క భార్య, పిల్లలు. పాఠ్యాంశం వచ్చేటప్పటికి మూల్యాంకనం. శ్రవంతి మేడం, అతని యొక్క గురువు పేరేంటి? సంధి. ఎవరెవరు స్నేహితులు పాఠ్యాంశంలో? కృష్ణ. నాగేష్ మేడం, అతను శ్రీకృష్ణుడు వినడానికి ఏమి తీసుకొని వచ్చాడు? అటుకులు. మేడం, మీకు అర్థం చెప్పండి. అభ్యసించుట అంటే ఏంటి? నేర్చుకున్నట. మేడం, ఆశ్రమం అంటే ఏంటి? పాఠ్యాంశం. ఈరోజు వచ్చేసి గృహకార్యం మనకి పాఠ్యాంశంలో ఉన్నటువంటి అర్థాలు, వచనాలు చదువుకుంటారండి. రేపు పోటీ పెడతాను. ధన్యవాదాలు.